ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ విషయం గురించైనా చర్చ జరుగుతోందా అంటే ఒకే ఒక్క దానిపై జరుగుతోంది. అదే ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్కు పోటీగా మెటా యాజమాన్యం తీసుకొచ్చిన థ్రెడ్స్ యాప్. యూరోపియన్ యూనియన్ దేశాల్లో తప్ప 100కు పైగా దేశాల్లో ఈ టెక్స్ట్ ఆధారిత యాప్ గురువారం iOS, ఆండ్రాయిడ్లలో అందుబాటులోకి వచ్చింది. దీంతో నెట్ అంతా ఈ థ్రెడ్స్ యాప్ హాట్ టాపిక్గా మారిపోయింది. మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్ ఈ యాప్ను లాంచ్ చేసిన 7 గంటల్లోనే 1 కోటి మందికి పైగా యూజర్లు అకౌంట్లు తెరిచారు. అయితే చాలా మందికి ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఏంటి ఈ థ్రెడ్స్ యాప్, ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇది ఎలా పనిచేస్తుంది, థ్రెడ్స్కు ట్విట్టర్కు మధ్య పోటీ ఎందుకు వచ్చింది వంటి విషయాలు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గైస్. ఫస్ట్ అసలు ఈ థ్రెడ్స్ యాప్ ఏంటి, ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్ వాడేవారిలో ట్విట్టర్ గురించి తెలియని వారంటూ ఉండరు. దాదాపు అలాంటి ఫీచర్స్తోనే ఫేస్బుక్ మాతృ సంస్థ ఈ థ్రెడ్స్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని iOS యూజర్స్ యాప్ స్టోర్ నుంచి, ఆండ్రాయిడ్ యూజర్స్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో మీ ప్రొఫైల్ను ఓపెన్ చేసి రైట్ సైడ్ పైభాగంలో ఉన్న సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేస్తే థ్రెడ్స్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్కి తీసుకువెళ్తుంది. అక్కడి నుంచి ఈ థ్రెడ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ నుంచి కూడా ఈ థ్రెడ్స్ను మనం వినియోగించుకోవచ్చు. దీనిలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా లాగిన్ కావచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే లాగిన్ అవ్వడానికి మీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను ఆటోమేటిక్గా చూపుతుంది. మీరు మీ ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో లాగిన్ అయి ఉంటే పాస్వర్డ్ అవసరం లేదు. ఇక నెక్స్ట్ ఈ థ్రెడ్స్ యాప్ ఎలా పనిచేస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవుతున్న వ్యక్తులను ఈ యాప్లో చూపిస్తుంది. మీరు అందరినీ ఫాలో కావచ్చు. మీ ప్రొఫైల్ను పబ్లిక్గా లేదా ప్రైవేట్గా పెట్టుకునే అవకాశం ఉంటుంది. థ్రెడ్స్ యాప్ నుంచి ఇన్స్టాగ్రామ్కు పోస్టులు షేర్ చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టా నుంచి థ్రెడ్స్ కూడా షేర్ చేయవచ్చు. థ్రెడ్స్ యాప్లో వినియోగదారులు గరిష్టంగా 500 అక్షరాలతో ఒక పోస్ట్ చేయవచ్చు. అంతేకాకుండా ఫోటోలు మరియు లింక్స్ పెట్టవచ్చు. అలాగే 5 నిమిషాలు నిడువగల వీడియోలు పోస్ట్ చేసుకోవచ్చు. ఇక ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాగే మనం ఫాలో అవుతున్న వాళ్ళ పోస్టులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకు ఆసక్తి ఉన్న అంశాల పోస్టులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మన ఫ్రెండ్స్ మనల్ని ట్యాగ్ చేయడానికి కూడా మనం నియంత్రించవచ్చు. ఎవరు మనల్ని ట్యాగ్ చేయాలి, ఎవరు ట్యాగ్ చేయకూడదు అనే విషయాన్ని మనం నియంత్రించుకోవచ్చు. కామెంట్స్ను కూడా డిలీట్ చేయవచ్చు. అయితే మీరు ఎవరినైనా ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేస్తే థ్రెడ్స్లో కూడా బ్లాక్ అయిపోతారు. ఇంకా ఫైనల్గా థ్రెడ్స్కి ట్విట్టర్కి మధ్య పోటీ ఏమిటో తెలుసుకుందాం. ఈ 2 సోషల్ మీడియా యాప్స్లో కొన్ని ఫీచర్స్ ఒకేలా ఉన్నా వీటి మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అంతేకాకుండా థ్రెడ్స్లో ఉన్న కొన్ని అదనపు ఫీచర్స్ యూజర్స్ను ఆకట్టుకుంటుంది. అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. థ్రెడ్స్లో 500 అక్షరాలతో ఒక పోస్ట్ చేసుకోవచ్చు, కానీ ట్విట్టర్లో 200 అక్షరాలు మాత్రమే అనుమతిస్తుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ ప్రతి యూజర్ సులభంగా థ్రెడ్స్ను వినియోగించుకోవచ్చు. అలాగే ఇన్స్టాలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనం థ్రెడ్స్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. థ్రెడ్స్లో మనం 5 నిమిషాల వీడియోను పోస్ట్ చేసుకోవచ్చు. అదే ట్విట్టర్లో అయితే 2 నిమిషాల 20 సెకండ్లకే పరిమితం. ట్విట్టర్ హోమ్ పేజ్లో ట్రెండింగ్ పోస్టులు చూడవచ్చు, కానీ థ్రెడ్స్లో మాత్రం ప్రస్తుతం హోమ్ పేజ్ ద్వారా స్క్రోలింగ్ చేయవచ్చు. మీకు ఇన్స్టాలో బ్లూ బ్యాడ్జ్ ఉంటే కనుక థ్రెడ్స్లో కూడా బ్లూ బ్యాడ్జ్ వస్తుంది. అదే మనం ట్విట్టర్లో అయితే బ్లూ బ్యాడ్జ్ కొనుక్కోవాల్సిందే. ఇక్కడ ఇన్స్టాలో ఉంటే థ్రెడ్స్లో వస్తుందంటే ఇన్స్టాలో ఫ్రీగా వస్తుందనేం కాదు. ఇప్పుడు ఇన్స్టాలో కూడా రీసెంట్గా 700 రూపాయలతో మనం బ్లూ బ్యాడ్జ్ను కొనుగోలు చేసుకోవచ్చు. కానీ దీనికి నెలకి 700 రూపాయలు మనం కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం యాడ్ ఫ్రీగా పనిచేస్తున్న థ్రెడ్స్ యాప్లో రానున్న రోజుల్లో మరిన్ని ఫీచర్స్ తీసుకొచ్చేందుకు మెటా యాజమాన్యం కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం అందింది. అంతేకాకుండా అతి తక్కువ కాలంలోనే వీలైనంత ఎక్కువ మంది యూజర్స్కు థ్రెడ్స్లోనికి రప్పించేందుకు ఫేస్బుక్ మాతృ సంస్థ ఎంతగానో కృషి చేస్తోంది. ట్విట్టర్కు పోటీగా తయారైన మెటా థ్రెడ్స్ యాప్ గురువారం అందుబాటులోకి వచ్చింది. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్లో కొత్త నిబంధనలు పెడుతున్న క్రమంలో దానికి పోటీగా మరో సామాజిక సంస్థ మెటా థ్రెడ్స్ యాప్ పేరుతో కొత్త యాప్ను తీసుకువచ్చింది. ట్విట్టర్ తరహా ఫీచర్లతో ఉండే ఈ యాప్ను ఇన్స్టాగ్రామ్కు అనుసంధానంగా తీసుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్ మెటా కంపెనీలో ఓ భాగం అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. సంభాషణలు జరిపేందుకు ఫ్రెండ్లీ పబ్లిక్ స్పేస్ ఇది. టెక్స్ట్ కన్వర్జేషన్ చేసుకునే వారికి ఇదో కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి ఇలాంటి ఫ్రెండ్లీ కమ్యూనిటీ అవసరం ఉంది అని, థ్రెడ్స్ ఆ సౌలభ్యాన్ని కల్పిస్తుందని మెటా CEO జుకర్బర్గ్ అన్నారు. ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఈ థ్రెడ్స్ గురించి తెలుసుకున్నాం కదా గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. అలాగే మనం లాస్ట్ టైం చేసిన టైటానిక్ మిస్టరీ వీడియో అండ్ బౌద్ధ ధర్మ గురించిన వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను. ఆ వీడియోలు కూడా చూసి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసి సపోర్ట్ చేయండి గైస్.